ఆనందా, ఏంటి చాలా డల్గా కనిపిస్తున్నావు? అదేనండి. లాకర్‌లో నుంచి డబ్బు తీయడం గురించి. ఆనందా, వదిన గారే ఆ డబ్బు తీశానని చెప్పారు కదా. అంత చిన్న విషయం గురించి. అది చిన్న విషయం కాదండి. ఆ డబ్బు తీసింది వాస్తవానికి అక్క కాదు. వదిన గారు కాదా? మరి ఇంకెవరు ఆనందా? లహరి. లహరి డబ్బు తీసుకుని వెళ్లడం అక్కే స్వయంగా తన కళ్లతో చూసిందంటండి. అందుకే ఇంట్లో ఎవరినీ బాధ పెట్టకూడదని తనే డబ్బు తీశానని అలా చెప్పిందంట. ఏంటానందా, లహరి ఎలాంటి పని చేయడమేంటి? ఇలాంటిది ముందెప్పుడు లేదు. కొత్తగా ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బుద్ధులు? లహరి, లహరి! ఏంటి నాన్న? లాకర్లో నుంచి డబ్బులు తీసింది నువ్వేనా? ఏంటి తెలిసిపోయిందా? నిన్నే అమ్మా అడిగేది. డబ్బు నువ్వేనా తీసింది? ఏంటి నాన్న అలా అడుగుతున్నావు? ఇందాకే ఈ విషయం క్లోజ్ అయిపోయింది కదా. పెద్దమ్మే తీశానని చెప్పాక కూడా ఎందుకు మళ్ళీ ఇంట్రాగేషన్? మీ పెద్దమ్మే చెప్పింది. నువ్వు డబ్బులు తీయడం మీ పెద్దమ్మ చూసింది కాబట్టే అందరి ముందు ఎందుకులే అని ఆ నింద తన మీద వేసుకుంది. అర్థమైందా? అణకువలో మహాలక్ష్మిలా, మాటల్లో సరస్వతిలాగా, అమ్మతనంలో అన్నపూర్ణాదేవిలాగా, గుణంలో వీళ్ళందరూ కలిసిన ఆ పార్వతీ అమ్మవారిలాగా అంతా అందరూ చేతులెత్తి మొక్కేలాగా ఉండాలి. ఇవన్నీ పుట్టింటి నుంచి సారెగా మీ అత్తారింటికి తీసుకువెళ్ళాలి. అప్పుడే కదా నీకు ప్రేమని పంచిన ఈ కుటుంబం నలుగురిలో తలెత్తుకుని బ్రతకగలం. మార్చు
తను ఈ కుటుంబం కోసం ఎంత చేసింది. కాదు కాదు, ఎంతో చేసింది. అయినా సరే మీ పెద్దమ్మ ఒక్క పిలుపు పిలవగానే తన స్థాయి, అహం అన్నీ వదిలేసి అక్క అంటూ చిన్నపిల్లలాగా వెళ్ళిపోయింది. చూసావుగా, ఇది కదా భర్తగా నేను గర్వపడే గొప్ప సందర్భం. లహరి, ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలదు, ఉన్నత శిఖరాలని అందుకోగలదు, ఎన్నైనా మెడల్స్ని పొందగలదు. ఏం చేసినా సరే, చివరికి స్పేస్ వరకు వెళ్ళినా సరే, తిరిగి నువ్వు చేరుకోవాల్సిందే